నమస్తే అండి. నేను డాక్టర్ మాధవీలత, గైనకాలజిస్ట్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ ప్రెగ్నెన్సీలో వచ్చే ఫీవర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫీవర్ అంటే టెంపరేచర్ 100, 101 కన్నా ఎక్కువ ఉంటేనే ఫీవర్ అంటాం. కొన్నిసార్లు వామిటింగ్స్, మోషన్స్ అయినప్పుడు బాడీ కొంచెం వెచ్చబడచ్చు. దాన్ని డీహైడ్రేషన్, దానికి ఎక్కువ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కానీ టెంపరేచర్ 101 కన్నా ఎక్కువ ఉండి దాంతోపాటు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కొంచెం ఇబ్బంది తెలుస్తూ జ్వరం వచ్చినట్టు కనుక ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కారణాలు ఏముంటాయంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కూడా ఫీవర్ వస్తుంది. ఫీవర్తో పాటు చలి, పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తుంది. జలుబు, దగ్గుతో పాటు కూడా జ్వరం రావచ్చు. ఇంకా పళ్ళ జబ్బులతో కూడాను ఫీవర్ రావచ్చు అనమాట. పిప్పి పన్ను ఉండడం కానీ, లేదంటే గమ్స్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఫీవర్ వస్తుంది. సో ఈ ఫీవర్ అన్నిటికి కూడా డాక్టర్ని సంప్రదించి బ్లడ్ టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ ఫీవర్ వల్ల ప్రెగ్నెన్సీలో ఎర్లీగా కనుక, అంటే బాగా ప్రెగ్నెన్సీ రాగానే కనుక హై ఫీవర్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి అబార్షన్స్ అవ్వచ్చు. ఇంకొకటి బేబీ ఏమైనా అవయవాలు తేడాలతో పుట్టే అవకాశం కూడా ఉంది. మళ్ళీ 4వ నెలలో 5వ నెలలోనైనా అబార్షన్ అవ్వటం కానీ, లేకపోతే బేబీ గ్రోత్ సరిగా ఉండకపోవడం కానీ, ఉమ్మనీరు తక్కువగా ఉండడం, నెలలు నిండకుండానే డెలివరీ అవ్వటం, ఉమ్మనీరు ముందే పడిపోయి డెలివరీ తొందరగా చేయాల్సి రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండొచ్చు. కొన్నిసార్లు ఫీవర్ తీవ్రత పట్టి లోపలే బేబీ చనిపోవచ్చు కూడా. సో ఫీవర్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అండ్ ఫీవర్ ఇంటెన్సిటీ తగ్గటం కోసం అందరూ ఫ్లూ వ్యాక్సిన్ కంపల్సరీగా వేయించుకోండి. ఫ్లూ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో 12 to 16 వారాల మధ్యలో తీసుకోవాలండి. ఇది ఇన్యాక్టివేటెడ్ వైరస్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఈ వ్యాక్సిన్ వల్ల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. అండ్ ఫీవర్ వచ్చేదానికి కూడా బాగా తీవ్రతని బాగా తగ్గిస్తుంది. నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఫీవర్ కూడా తగ్గుతుంది. ఇది బేబీకి కూడా వెళ్తుంది కాబట్టి బేబీకి కూడా ఎర్లీ మంత్స్లో ఫీవర్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. కంపల్సరీగా అందరూ 12 to 16 వీక్స్ మధ్యలో ఫ్లూ వ్యాక్సిన్ మీ డాక్టర్ని అడిగి వేయించుకోండి. జ్వరం మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి. జ్వరం సింపుల్ జ్వరం నుంచి బేబీ లోపల చనిపోయే వరకు కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా ఫీవర్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. మందులు అవసరమైనవి వాడాలి. వైరల్ ఇన్ఫెక్షన్కి కూడా యాంటీవైరల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.